అడిగిరికి వణకం. మీరేనా సెంధిల్? నాందా. హాయ్, ప్లీజ్ కూర్చోండి. ఉక్కర్లమ్మా. కూర్చోండి. స్టోరీ చెప్పండి. అవన్ యారు? ఏం పర్లేదు, మనోడే. సెల్ ఆఫ్ పని. యా, సెల్ ఆఫ్ చేసి ఉంది. సో నేను చూపించేది డే 4 ఇన్ వయనాడ్ అనమాట. డే 1, డే 2, డే 3 నేను ఆల్రెడీ వీడియోలు పెట్టాను, మీరు చూసారో లేదో. చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను పార్ట్ 1, పార్ట్ 2 లింక్స్. అవి చూసేసి మళ్ళీ ఇటు వచ్చేయండి, అంటే కొంచెం క్లారిటీ కోసము. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే డే 4లో మేమున్న స్టే. సో మన ప్లాన్ ప్రకారం మనము 3 nights 4 days ప్లాన్ చేసుకున్నాం కదా. 2 nights ఆల్రెడీ మనం ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్న స్టేలో ఉన్నాము. 3rd night మనం వచ్చేసి ఒక రిసార్ట్లో బుక్ చేసుకున్నాం అనమాట. మనం డే 3 రోజు మార్నింగ్ కల్పెట్టలో ఉన్న స్టేలో చెక్అవుట్ చేసేసి ఆ నియర్ బై ప్లేసెస్ అన్ని కవర్ చేసేసుకొని కొంచెం దూరంగా వచ్చేసి, అంటే మనం రిటర్న్ వెళ్ళిపోయే ప్లేస్ సైడ్ వచ్చేసి అక్కడ చెక్ఇన్ చేసుకున్నాం అనమాట ఒక రిసార్ట్లో. ఆ రిసార్ట్ టూర్ మొత్తం నేను మీకు చూపిస్తాను. ఆ గ్యాప్లో రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రిసార్ట్ వ్యూ అయితే చాలా బాగుంది, కానీ మాకే లక్ లేదు ఇది ఎంజాయ్ చేయడానికి. ఎందుకంటే మేము నిన్న నైట్ 9 అయిపోయింది మేము వచ్చేసరికి. అందరం అప్పటికే చాలా అలసిపోయాము. ఇంకా నైట్ వచ్చి డైరెక్ట్ పడుకున్నాము. లొకేషన్ వ్యూ ఏమి చూడలేదు, రూమ్ ఇచ్చారు, వెళ్ళి పడుకున్నాము. మార్నింగ్ లేసి ఏముందా అని చెప్పేసి ఒక టూర్ వేసామన్నమాట. సో నేను ఈ వీడియోలో కవర్ చేసేది ఏంటంటే డే 4 ఇన్ వయనాడ్, ఇంకా ఏమి రిమైనింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఏం కవర్ చేయొచ్చు, అండ్ ఇక్కడ నుంచి మనం మైసూర్ బయలుదేరిపోతాం ఇక్కడ చెక్అవుట్ చేసేసి. సో వెళ్ళే దారిలో ఇంకేం ప్లేసెస్ కవర్ చేసామనేది నేను చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో నేను బడ్జెట్ రిలేటెడ్ డీటెయిల్స్ చెప్తాను, ఓవరాల్ ప్లేసెస్ ఓవర్ వ్యూ చెప్తాను, మా స్టే రిలేటెడ్ 3 days డీటెయిల్స్ ఇస్తాను, అండ్ ఆల్సో airbnb.com అండ్ booking.comలో ఎలా చూసుకోవాలి ప్లేసెస్ అది కూడా చెప్తాను. అండ్ ఇక్కడ తిరిగే ప్లేసెస్కి కొన్ని వాటికి కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, అవి ఏంటో ఆ రూల్స్ ఏంటో కూడా చెప్తాను. సో అన్నిటి మీద ఒక క్లారిటీ రావాలి అంటే పార్ట్ 3 మీరు టోటల్గా చూడాలి, అండ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కలిపి చూస్తే గనక మొత్తం మీకు చాలా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. మీకు గుర్తున్నట్టయితే మనం డే 3 రోజు గ్లాస్ బ్రిడ్జ్లు కవర్ చేసేసుకొని అక్కడ నుంచి ఈ రిసార్ట్కి వచ్చేసాం. ఈ రిసార్ట్ అక్కడ నుంచి చాలా దూరం, ఎందుకంటే మేము రిటర్న్ వెళ్ళిపోయే ప్లేస్ చూసుకొని అక్కడే మేము బుక్ చేసుకున్నాము. సో ఇది మీరు గూగుల్లో కూడా రివ్యూస్ చూసుకోవచ్చు. సో ఈ రోజు ఇక్కడ కురువా ద్వీప్ అనే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని చూసుకొని అక్కడి నుంచి మనము మైసూర్ స్టార్ట్ అయిపోతాం. మైసూర్ ఏ రూట్లోంచి వెళ్ళబోతున్నామంటే నాగరోల్ నేషనల్ పార్క్ వచ్చే రూట్లోంచి వెళ్ళబోతున్నాం, ఎందుకంటే మేము వైల్డ్ సఫారీ చేద్దామని ఫిక్స్ అయ్యాం. నాగరోల్ నేషనల్ పార్క్ నాకు తెలిసినంత వరకు 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఒకటి కింద చూసారు కదా నాగరోల్ నేషనల్ పార్క్ సఫారీ, రెండోది పైనది కర్ణాటక సైడ్ నుంచి కేరళ సైడ్ వచ్చే వాళ్ళ కోసం అనమాట. సో కురువా ద్వీప్ తర్వాత వైల్డ్ సఫారీ కవర్ చేసుకొని అక్కడి నుంచి మైసూర్కి స్టార్ట్ అయిపోవాలనేది ప్లాన్. చూస్తున్నారు కదా మేమున్న లొకేషన్ నుంచి దగ్గర 4.5 hours చూపిస్తుంది. సో మీకు ఎవరికైనా నాగరోల్ నేషనల్ పార్క్ సైడ్ నుంచి కాకుండా వేరే సైడ్ నుంచి వెళ్ళాలి అనుకుంటే మనం కాబిని రివర్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అటు కూడా ఒక వైల్డ్ సఫారీ ఉంది, కాకన్కోట వైల్డ్ సఫారీ ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా మీరు వైల్డ్ సఫారీ ఆఫ్ చేసుకొని కాబిని రివర్ మీదుగా కాబిని వైల్డ్ వాటర్స్ అండ్ కాబిని వాటర్ సఫారీ కూడా ఉంటుంది. నేను మ్యాప్స్లో చూశాను, అది కూడా చాలా ఫేమస్. ఈ రూట్ అయినా చూస్ చేసుకొని ఇటు నుండి మీరు మైసూర్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మార్నింగ్ లేసి రిసార్ట్లో ఉన్న ప్లేసెస్ కొంచెం చూసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము. మాకున్న స్టేలో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. సో 8:30కి అట్లా పెడతా అని చెప్పారు. మేము అలా ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామన్నమాట. బ్రేక్ఫాస్ట్ మాకు బఫే టైప్లో పెట్టారు. మార్నింగ్ తినేవే బ్రెడ్, బటరు, జాము అలాగనమాట. ఎన్ని పెడితే ఏం లాభం, తినాలన్న ఆత్రం తప్ప అక్కడ మిగిలేదు ఏమీ లేదు. ప్లేట్ మొత్తం ఫిల్ చేసుకున్నాను. సరే అని చెప్పి తిందాం అనుకున్నా, 1 ట్రిప్కే నాకు కడుపు ఫుల్ నిండిపోయిందనమాట. ఫోన్లో ఎలాగో డబ్బులు కట్టాం కదా అని చెప్పేసి ఇంకా అలా కవర్ చేసేసుకున్నాం. ఫస్ట్ మనం కురువా ద్వీప్ వెళ్దాం అనుకున్నాం కదా. సో రూమ్ చెక్అవుట్ చేయకుండా మేము ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి కురువా ద్వీప్ వెళ్ళి చూసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి అప్పుడు రూమ్ చెక్అవుట్ చేద్దాం అనేది మా ప్లాన్. సో మేము స్టార్ట్ అయిపోయి అప్పటికే వాన స్టార్ట్ అయింది, ఏదో తేడా పడుతుంది సీనా అనుకున్నాం, కానీ సరే స్టార్ట్ అయ్యి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాము. కురువా ద్వీప్ అనేది చాలా ఫేమస్, అది ఒక రివర్ ఐలాండ్. అక్కడ బ్యాంబూ రాఫ్టింగ్ చాలా ఫేమస్, అది చేద్దామని మేము స్టార్ట్ అయ్యాము. రూట్ అయితే అంతా చాలా బాగుంది. మొత్తానికి అక్కడైతే రీచ్ అయ్యాము. ఆల్రెడీ వెళ్ళే దారిలో ఒకడు ఆల్రెడీ అన్నాడు కురువా ద్వీప్ మూసేసింది కదా అని. ఓ షిట్ అనుకున్నాం. వెళ్తే మొత్తం అన్ని చుట్టుపక్కల షాపులు అన్నీ కూడా క్లోజ్ అని, వాన అయితే దండిగా పడుతుంది. సరే ఎలా అయినా వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. వెళ్ళి డైరెక్ట్ ఆఫీస్లో కనుక్కుంటే ఇట్స్ అఫీషియల్లీ క్లోజ్డ్ అని చెప్పారు. ఈ వానల వల్ల క్లోజ్ చేశారన్నారు. యాక్చువల్గా ఇక్కడ ఫేమస్ బ్యాంబూ రాఫ్టింగ్ అని చెప్పాను కదా, చాలా మంది వెళ్తూ ఉంటారు. ఇది కూడా బిస్కెట్ అయింది, మొత్తం నిరాశించిపోయామన్నమాట. ఇంతకాడికి నాకు గోసి పంచ, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువా, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. మాకైతే దెబ్బ మీద దెబ్బ. లిటరల్లీ నిన్న చాలా ప్లేసెస్ మిస్ అయ్యాము, డిసప్పాయింట్ అయ్యాము. సరేలే అని చెప్పి ఈరోజు అయినా చూద్దాం అనుకుంటే ఈరోజు కూడా హ్యాండ్ ఇచ్చింది. ఓ షేట్ అనుకున్నాం. సరే అని చెప్పేసి ఇంకా హోటల్కి వెళ్ళేసి కొంచెం సేపు ఆగి అక్కడ టైం స్పెండ్ చేసుకొని అక్కడ చెక్అవుట్ చేసేసి మళ్ళీ బయలుదేరాం. ఎందుకు ఆగామో తెలుసా? ఎందుకంటే మేము వెళ్ళే సఫారీ ఓపెన్ చేసేది 3 o'clockకి. సో అట్లీస్ట్ 2 o'clock కన్నా మేము అక్కడికి వెళ్ళేలాగా అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మనం వెళ్ళేది ఫారెస్ట్ ఏరియా, అక్కడ ఫోన్ కూడా వాడడానికి అవ్వదు, ఎందుకంటే 1 point సిగ్నలే వస్తుంది.
వస్తుంది, అంతసేపు అక్కడ వెయిట్ చేయలేమని చెప్పేసి రూమ్లోనే రెస్ట్ తీసుకొని బయలుదేరామన్నమాట. ఇంకా ట్రిప్లో లాస్ట్ది ఇదే అనమాట. ఇది కూడా హ్యాండ్ ఇస్తే ఇంక అయిపోయా. ఏమవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. రూట్ అయితే మాత్రం చాలా బాగుంది, వాన పడతానే ఉంది. నేనైతే ఒక స్లీప్ వేసేసాను. నాగరోల్ నేషనల్ పార్క్ సఫారీ అని ఉంది కదా, ఆ పాయింట్కి అడ్రస్ పెట్టుకొని వెళ్ళాము. వెళ్ళే దారిలో ఒక కారోడు వచ్చి, ఏ అన్నా మొత్తం బుకింగ్ క్లోజ్ అట, ఆన్లైన్లో చేసుకోవాలంటే ఇప్పుడు ఉండదంట, ఏ టైం బొక్క అని చెప్పేసి ఏదో కన్నడ భాషలో చెప్పేసి వెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం హార్ట్ బ్రేక్ అయింది. అరే అసలు ఏమనుకుంటున్నారా, ఏం జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి కనుక్కోవడానికి కూడా అక్కడ ఎవ్వరు ఏమీ లేరనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకుందామని వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఇంకేం చేసామంటే ఎంట్రీ టికెట్ తీసుకొని ఆ ఫారెస్ట్లోంచి అలా పోతా ఉన్నాం. ఆ సన్న రోడ్డు ఉంది చూసారా, రోడ్డు గుండా పోతా ఉన్నాం. హోప్స్ అయితే 1% కూడా లేవు, చాలా బాధలో ఉన్నాం. సరే ఈ రూట్ ఎటు తీసుకెళ్తే అటు పోదామని చెప్పేసి ఇక మైసూర్కైనా వెళ్ళిపోయేది, ఏది చూసేది లేదా అని అనుకుంటూ వెళ్తా ఉన్నాం. నాకైతే మస్తు నిద్ర వచ్చింది, నేను పడుకున్నాను. కానీ అది ఇంకా అయిపోలేదు, కొంచెం ట్విస్ట్ మిగిలింది, వెయిట్ చేయండి. ఎందుకంటే మేము కొంచెం సంతృప్తి పడే ఒక విషయం జరిగింది, అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జనాలకి ఏ పని పాట లేదేందక్క, వీళ్ళు ఫారెస్ట్ చుట్టూ తిరుగుతారేంటి, ప్రశాంతంగా గడ్డి మేయినవారు ఇల్లు. ఏందర్రా మీరు ఎప్పుడు జింకల్ని చూడలేదా? ఎంత ఫారెస్ట్లో ఉన్నా ప్రైవసీ లేకుండా పోతుంది మాకు. ఫస్ట్ వీళ్ళని బ్యాన్ చేయాలి ఫారెస్ట్లోకి రాకుండా. అందుకే చెప్పానక్క రోడ్ సైడ్ పిక్నిక్లు పెట్టుకోవద్దని. జనాలతో సస్తా ఉన్నాము, చూసావా ఎట్లా చూస్తున్నారో గుడ్లప్పకిచ్చుకొని ఒక్కొక్కళ్ళు. అలా జింకలు మమ్మల్ని చాలా తిట్టుకున్నాయి. సరే అని చెప్పేసి ఇంకా ముందుకు ఫార్వర్డ్ అయిపోయామన్నమాట. దారిలో అయితే చాలా జింకలు కనిపించాయి. అండ్ ఆల్రెడీ ఫారెస్ట్లో కొన్ని ఇల్లులు ఉన్నాయన్నమాట. అక్కడ వాళ్ళు ఓన్లీ ఫారెస్ట్లో ఉంటారనుకుంటా. వాళ్ళ ఇంటి పక్కనే తిరుగుతున్నాయి, పిల్లల పక్కనే తిరుగుతున్నాయి, చాలా మంచిగా అనిపించింది. అరే వచ్చారయ్యా, ఇందాక లక్ష్మక్క ఫోన్ చేసి చెప్పండిలే, వాళ్ళు పిక్నిక్ చేసుకుంటుంటే చూస్తూ ఉన్నారంట. చూడు మనం కూడా గడ్డి తింటా ఉంటే చూస్తూ ఉన్నారు. ఏమయ్యా మేము ఏదో పిక్నిక్ చేసుకుంటా ఉన్నాం, ఫ్యామిలీ వచ్చి చేస్తూ ఉంటే మా మొఖాలు చూస్తారేందయ్యా, ముందు మీ మొఖాలు చూసుకోండి. అన్నం తిన్నారా లేదా? మేమైతే గడ్డైనా తింటాం, మీరు అడవిలో ఏం తిని బతుకుదామని లోపలికి వచ్చారు. ఆఫ్టర్ ఏ లాంగ్ గతుకుల జర్నీ మేము ఇక్కడికి వచ్చాం. నాగరోల్ టైగర్ రిజర్వ్ చూపించాను కదా ఇందాక మ్యాప్స్లో. కర్ణాటక సైడ్ నుంచి వచ్చే వాళ్ళ కోసం ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుందని అక్కడికి వచ్చాం. అక్కడికి వచ్చినా కూడా కొంచెం హోప్స్ ఉండి లేనట్టు ఉన్నాయి. సరే మా వాడిని పంపించాం, వెళ్ళి కనుక్కోరా అని చెప్పి. అక్కడైతే జనాలు లేరు. మేము వెళ్తే ఒక సఫారీ ఆయన డ్రైవర్ ఉంటారు కదా, ఆయన కార్ క్లీన్ చేసుకుంటున్నారు, సఫారీ వ్యాన్ క్లీన్ చేసుకుంటుంటే వెళ్ళి ఏంది మాస్టారు ఏంది కథ అని అడిగినాం. మేము వెళ్ళేసరికి ఒక 2-3 మెంబర్స్ కూడా వెయిట్ చేస్తున్నారన్నమాట. యాక్చువల్లీ సఫారీ ఆయనతో మాట్లాడితే ఆయన ఏం చెప్పాడంటే, ఈ వ్యాన్ అయితే ఇప్పుడు నేను ఛార్జ్ చేసేది 7,700 రూపీస్, ఎంతమంది వస్తే అంతమంది ఎక్కండి, దానికి పే చేసుకోండి అని చెప్పాడు. సో మేము అలా వెయిట్ చేయగా ఇంకో 5 మెంబర్స్ కూడా యాడ్ అయ్యారు. మాలాగే ఆ దారి తప్పిపోయి వచ్చారు. సో రావడం వల్ల మాకు అదొక ప్లస్ అయింది, లేదంటే ఇప్పుడు కూడా నిరాశగా మైసూర్ వెళ్ళిపోవాల్సి వచ్చేది. అమ్మయ్య అనుకున్నాము, వ్యాన్ ఎక్కాము. వెదర్ అయితే చాలా బాగుంది. సో మనం ఉన్న లొకేషన్ నుంచి మనం వచ్చిన రూట్లోనే లోపలికి ఒక 20 కిలోమీటర్స్, అలాగే జంగిల్ లోపలికి ఇంకో 20 కిలోమీటర్స్ వెళ్ళి ఫుల్ తిప్పుతారనమాట. సో ఇంకా మన అదృష్టం అనమాట, వైల్డ్ యానిమల్స్ మనకు కనిపిస్తాయా లేదా అనేది. వాళ్ళ జాబ్ అయితే వాళ్ళు చేస్తారు, మనకు అదృష్టం ఉంటే కనిపిస్తాయి, లేదంటే లేదు. డబ్బులు బొక్క అని మాత్రం అస్సలు అనుకోవద్దు, పక్కా వెళ్ళాల్సిన వన్ ఆఫ్ ద సఫారీ అనమాట. ఏంది డ్రైవర్ అన్న ఈరోజు కొత్త కస్టమర్లా? తీసుకోండి ఫోటోలు వీడియోలు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఇందాకే సుబ్బలక్ష్మి ఫోన్ చేసి చెప్పింది, మా జింకల్ని డిస్టర్బ్ చేసినారంట కదా, ఇక్కడ కానీ కింద పైన చేశారంటే కొమ్ములతో ఎగరాస్తా, సైలెంట్గా జంగిల్లోకి వెళ్ళి సైలెంట్గా వచ్చి మీ ఇంటికి పాండి. అలా మన అడవి దున్నల అన్నలతో బ్లెస్సింగ్స్ తీసుకొని అట్లా అడవిలోకి వెళ్ళినాం. ఇది అడవిలోకి వెళ్ళే రూట్ అనమాట. భలేగుంది తెలుసా. మా అదృష్టం ఏంటంటే ఆ రోజు అస్సలు వాన పడలేదు, కానీ చాలా ఉంది బాబోయ్. నేను ముందు జాగ్రత్తతో స్వెటర్ వేసుకు వచ్చేసానుగా. మా ఫ్రెండ్కి పాపం చాలా చలేసింది. అలా లోపలికి వెళ్తే మనకి జింకలు అయితే బాగా కనిపిస్తాయి. అండ్ ఇలా కొన్ని పాండ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడే మోస్ట్లీ యానిమల్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఎందుకు ఇట్టా చూస్తూ ఉన్నారు, గిన్ను తెచ్చిరా ఏంది, ఇప్పుడు చేస్తారేమో, వామ్మో కాల్చబడైతే ఎవరికి బాధ్యత. మెల్లగా వెళ్దాం. బండి స్లో చేసినారక్క, పరిగెత్తు. అరే రమేష్ మీ చెల్లి ఏందిరా స్కూల్కి రాలేదు? ఏం లేదు, ఎందుకు రాలేదా అని అడుగుదామని కనుక్కుంటున్నాను అంతే. సో అలా చాలా జింకల్ని చూసాము. లెక్క పెట్టుకుంటే దగ్గర 100 చూసి ఉంటామేమో. ఆ రూట్ మొత్తం అలానే వెళ్తూ ఉన్నాము. ఆ డ్రైవర్ అన్న చూస్తాడనమాట, ఎక్కడైనా యానిమల్స్ అటున్నాయి ఇటున్నాయి చూసి మనకు చూపిస్తాడు. మోస్ట్లీ మనం ఏంటంటే మన కళ్ళని చాలా షార్ప్ చేసుకొని ఆ సఫారీలో చూస్తూ ఉండాలి, లెఫ్ట్ రైట్ ఏమైనా యానిమల్స్ ఉన్నాయా అని. అంటే మన వ్యాన్ పక్కకే అయితే రావు, చాలా దూరంలో కనిపిస్తాయి మనకున్న యానిమల్స్ ఏమైనా. అలా చాలాసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఒక పాండ్ దగ్గర మాకు చాలా ఎలిఫెంట్స్ కనిపించాయి. ఫ్యామిలీ అనుకుంటా.
అసలు వ్యూ అయితే అదిరిపోయింది. వాన పడలేదని చెప్పాను కదా, సో అంతా చాలా కన్వీనియంట్గా ఉంది. ఫస్ట్ నేను ఆ వెదర్ని వైబ్ చేస్తున్నా. అండ్ జంగిల్లోకి వెళ్ళి యానిమల్స్ని చూడడం అంటే అసలు మామూలు విషయం కాదు. జూకి వెళ్ళి మనము వాటిని బోన్లో ఉండి చూడడం వేరు, అవి ఉన్న హ్యాబిటేట్లోకి మనం వెళ్ళి వాటిని చూడడం వేరు. సో దగ్గరలో అలా చూస్తూ ఉంటే ఆ ఫ్యామిలీ అలాగా స్నానం చేసి బయటకు వస్తూ ఉన్నాయి. చాలాసేపు అక్కడ వెయిట్ చేసాము మేము, అవి ఏం చేస్తాయా అని వ్యూ చూడడానికి. మాతో పాటు ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వచ్చాడనమాట. ఆయన ఫొటోస్ తీసుకుంటున్నాడు, అవంతా క్యాప్చర్ చేసుకుంటున్నాడు. మాకు ఏమైనా కనిపించకపోతే ఆయన కెమెరాలో క్యాప్చర్ చేస్తారు కదా, అందులో చూసేస్తున్నాం అనమాట. అసలు ఆ వ్యూ ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే నేను అసలు మర్చిపోలేనబ్బా. అలా ఎలిఫెంట్స్, బేబీ ఎలిఫెంట్స్ చూసి చాలా మంచిగా అనిపించింది. సో మళ్ళీ స్టార్ట్ అయ్యాం వేరే ప్లేస్కి. మనకు ఆపోజిట్లో ఆల్రెడీ సఫారీలో ఉన్న వాళ్ళు మనకి ఎదురవుతూ ఉంటారు. వాళ్ళు చెప్తారు ఎటు సైడ్ ఏమైనా కనిపించాయా, ఇటు సైడ్ ఏమైనా కనిపించాయని. సో అలా అప్డేట్స్ తీసుకొని మేము అలా తిరుగుతూ ఉన్నాము. ఈ సఫారీ వచ్చేసి మనకి మొత్తం 3 hours ఉంటుంది. అంటే మేము 3కి స్టార్ట్ అయితే 6కి బయటకు వచ్చాం. లిటరల్లీ చాలాసేపు తిప్పాడు. మాకు దగ్గర పర్ పర్సన్ 980 రూపీస్ అలా పడింది స్ప్లిట్లో. సో చాలా వర్త్ అనిపించింది. మాకు క్లైమేట్ కలిసి వచ్చింది. యానిమల్సే కనిపించలేదు కానీ ఆ లోపల అలా తిరగడం మాత్రం నాకు చాలా నచ్చింది. ఈయన దగ్గర ఐఫోన్ లేటెస్ట్ వర్షన్ ఉండే ఆ ఫోటోగ్రాఫర్ దగ్గర మొత్తం జూమ్ చేసి మొత్తం చూస్తున్నాడు, మేమేమో ఆయన ఫోన్లో చూస్తున్నాం అనమాట. సో మాకు జర్నీ మొత్తంలో డియర్స్, ఎలిఫెంట్స్ చాలా ఎక్కువ కనిపించాయి. కొన్ని పీకాక్స్ కనిపించాయి, అండ్ ఒక వల్చర్ కనిపించింది, అండ్ కొన్ని కోతులు కనిపించాయి అనమాట. అండ్ డియర్స్లో డిఫరెంట్ వెరైటీ ఉంది, అది కూడా కనిపించింది. ఇంకా లాస్ట్లో ఏదైనా వచ్చిద్ది కనిపిస్తుంది అని అనుకున్నాం కానీ చాలా వరకు కనపడలే. లాస్ట్ వెళ్ళేటప్పుడు చాలా అడవి దున్నలు కనిపించాయి, అవైతే చాలా బాగున్నాయి అసలు. యాక్చువల్లీ ఈ సఫారీ వచ్చేసి బస్లో కూడా ఉంటుంది. బస్లో ఛార్జెస్ దగ్గర 500 to 700 మధ్యలో ఉంటుందని విన్నాను. యాక్చువల్లీ ఇది మనకు 980 రూపీస్ ఎందుకు పడిందంటే ఇది మనం ఆఫ్లైన్లో అనుకోకుండా అదృష్టం తగిలి దొరికింది కాబట్టి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వేరే రేట్ ఉంటుంది, దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది, అదేంటో చూపిస్తాను. కానీ నాకు బస్ కంటే ఇదే చాలా బాగుంటుందని అనిపించింది. ఎవరైతే చూస్తున్నారో పక్కా మీరు బస్సు ఆఫ్ చేసుకోకుండా ఈ సఫారీని ఆఫ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు బస్సులో చాలామంది ఉంటారు, మనకు అటు ఇటు కనిపించాలి కదా. ఇదైతే మొత్తం ఓపెన్ ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అంతా. అంటే ఇక్కడ అడవిలో దిగైతే మనం చూడలేం కదా పార్క్ లాగా, సో అందులోనే కూర్చొని చూడాలి కాబట్టి మనకు వ్యూ ఎంత బాగుంటే అంత బెస్ట్. అండ్ ఇక్కడ మనకి నాగరోల్లో స్టేస్ కూడా ఉంటాయి అన్నమాట. స్టేస్ ఉంటాయి, సఫారీస్ ఉంటాయి, అవి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మొత్తానికి సఫారీ అయిపోయింది. ఫుల్ సాటిస్ఫై అయినా నేనైతే. మా ఫ్రెండ్స్ అయ్యారో లేదో నాకు తెలియదు. నాకు వైల్డ్ యానిమల్స్ కనిపించాయా కనిపించలేదు అది కాదు, కానీ ఆ ఫీల్ అయితే నాకు చాలా నచ్చింది. ఆ అడవిలో ప్రశాంతంగా ఏ గోలా లేకుండా ఆ వెదర్ కలిసి వచ్చింది. అండ్ అక్కడక్కడ యానిమల్స్ కనిపించాయి, ఐ మీన్ ఎలిఫెంట్స్ కనిపించాయి. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా యానిమల్స్ కనిపించుంటే ఇంకా సాటిస్ఫై అయ్యే వాళ్ళమేమో, అంతే, అంతకు మించి ఏమీ లేదు. బట్ మస్ట్ విజిట్ ప్లేస్. మీ అదృష్టం బాగుంటే ఇలా మాకు ఆఫ్లైన్లో జరిగినట్టు జరుగుతుంది, లేదంటే మీరు ఆన్లైన్లో 1-2 months ముందే బుక్ చేసుకోవాలంట. అక్కడ ఆల్రెడీ అడిగాము. సో నేను ఈ వెబ్సైట్ చూపిస్తాను. సో ఇది వెబ్సైట్ tickets.nagarhole-tiger-reserve.com. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సఫారీస్, ఫారెస్ట్ డేస్ కనిపిస్తాయి. ప్రజెంట్ వెబ్సైట్ ఎందుకో సరిగా పనిచేయట్లేదు అనుకుంటాను. మనకి సఫారీస్ క్లిక్ చేస్తే ఏమేమి సఫారీస్ ఉన్నాయి అంటే మనం ఇందాక చూపించినట్టు నాగర్హోల్ టైగర్ రిజర్వ్ సైడ్ ఒకటి, నాగర్హోల్ నేషనల్ పార్క్ సైడ్ ఒకటి, కాకన్కోట ఒకటి, అలా కొన్ని వస్తాయి అనమాట. ఆ ఆప్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని ఏ డేట్స్ అవైలబుల్ ఉన్నాయో అందులో బ్లాక్ చేసుకోవాలి. లేదు అని అంటే మనకి ఫారెస్ట్ డేస్ కూడా ఉన్నాయి, డార్మిటరీస్ ఉంటాయి అనమాట. అవి కూడా ఇక్కడ వెబ్సైట్ ఎందుకో ఓపెన్ అవ్వట్లేదు. ఇవి కూడా మనకి అంటే మనం ఫారెస్ట్లో ఒక 1-2 days ఉండాలి అంటే గనక ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు. అంటే ఇందులో ఫెసిలిటీస్ ఏంటో నాకు తెలియదు, బట్ ఇక్కడ డీటెయిల్స్ అవి మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు దొరుకుతాయి. ఆన్లైన్లో కూడా నేను సెర్చ్ చేశాను, నాకు దొరకలేదు. సో మీరు మీ ఓన్గా ఎక్స్ప్లోర్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ ఇది వచ్చేసి ఎయిర్బిఎన్బి వెబ్సైట్ అనమాట. ఇందులోనే మేము హోమ్ బుక్ చేసుకున్నాము. మనకు కావాల్సిన లొకేషన్, చెక్ ఇన్ చెక్అవుట్ డేట్స్ ఎంతమందో ఇచ్చేసి సెర్చ్ చేస్తే మనకు ఆ లొకేషన్లో చుట్టుపక్కల ఉన్న ఇండివిజువల్ హౌసెస్ కానీ రూమ్స్ కానీ వస్తాయి. మనకు కావాల్సినట్టు ఇట్లా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం క్లిక్ చేసుకుంటే దీని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. పర్ నైట్ ఎంత అయింది ఏంటి అని ఫొటోస్ కూడా చూసుకోవచ్చు. కింద రివ్యూస్ ఉంటాయి, రివ్యూస్ కూడా చూసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మనకు వచ్చే ఫెసిలిటీస్ ఏంటి, ఎక్స్ట్రా ఫెసిలిటీస్, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని రిజర్వ్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మొత్తం ఫిల్ చేయాల్సినవి ఉంటాయి అనమాట, పేమెంట్ డీటెయిల్స్. సో పేమెంట్ చేయాలి, ఇక్కడ మనం పేమెంట్ చేసేస్తే ఆ తర్వాత మనకి దాని రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు. సో మీరు బెస్ట్ మీరు రివ్యూస్ చూసుకొని, రివ్యూస్ ఇచ్చారా లేదా, అది యాక్టివ్గా ఉందా లేదా, అది గూగుల్ మ్యాప్స్లో ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకొని ఆ తర్వాత చక్కగా బుక్ చేసుకోండి. వచ్చేసి మనకి booking.com అనమాట. ఇందులో కూడా మన ప్లేస్, మన స్టే అంటే ఎన్ని డేస్ ఉండాలనుకుంటున్నాం, ఎంతమంది అడల్ట్స్ సర్చ్ చేసుకుంటే మనకి నియర్లీ అన్ని ఆప్షన్స్ వస్తాయి. మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫిల్టర్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లెఫ్ట్ లో ఫిల్టర్స్ ఉంటాయి, మన బడ్జెట్ ఎంత అంత ఫిల్టర్స్ పెట్టుకుంటే దాని రిలేటెడ్ ప్లేసెస్ అన్ని మనకు చూపిస్తాయి. ఇక్కడ అవైలబిలిటీ చూసుకొని మనం బుక్ చేసుకోవడమే. booking.com లో ఏంటంటే మనం పేమెంట్ చేయవసరం లేదు, స్లాట్ ఒకటి బుక్ చేసుకొని ఆ టైంలో వాళ్ళని కాంటాక్ట్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే గనక మీరు అందులో ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసేసి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో బడ్జెట్ ఓవర్ వ్యూకి వచ్చేస్తే మనము కొన్ని సెక్షన్స్ కింద డివైడ్ చేశారు, ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్, ఫుడ్, ఎంట్రీ టికెట్స్. సో మేజర్ గా నేను ఫోకస్ చేసేవి చెప్తాను అండ్ ఓవరాల్ ఎంత ఏందో చెప్తాను. ఫస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ మెయిన్ ఫోకస్ కాబట్టి మనకి మైసూర్ నుంచి అయితే ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ కొంచెం తగ్గుతాయి. మేము హైదరాబాద్ టు మైసూర్ వెళ్ళాం కాబట్టి అది కూడా స్లీపర్ బస్ లో కాబట్టి మాకు యావరేజ్ లో ఇంత పడింది. అండ్ కార్ ఆప్ట్ చేసుకున్నామని చెప్పాం కదా, 4 days per day 250 kilometers కవర్ చేసుకునే ఒక ఆప్షన్. నార్మల్ గా మేము చూస్ చేసుకునేది ఏంటంటే 250 kilometers per day ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు పర్ కిలోమీటర్ 13 rupees or 11 rupees ఛార్జ్ చేస్తారు, అదంతా మేము ఆన్లైన్ లో చూసుకోవాలి. నాకు అంత ఐడియా లేదు, మా ఫ్రెండ్ ఈ కాంటాక్ట్ ఒకటి ఉంటే దాన్ని బట్టి మేము వెళ్ళాం అనమాట. సో మాకు దీని ఓవరాల్ చార్జెస్ వచ్చేసి 14,500 అయింది. మైసూర్ టు అంటే మైసూర్లో పిక్ చేసుకొని ఆ 4 days మనం ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి తిప్పేసి మళ్ళీ మైసూర్లోనే డ్రాప్ చేస్తారనమాట. అలా మాట్లాడుకున్నాము. అండ్ డ్రైవర్, డీజిల్, ఫుడ్ మనం ఏదైతే ఫుడ్ మనం బయట తింటామో అప్పుడు ఆయన కూడా తినేస్తారు డ్రైవర్. సో అలా మనం పేమెంట్ అవుతుంది. సో ఈ ప్యాకేజ్ లో మనకి ఫుడ్ ఎక్స్క్లూడెడ్. స్టే వచ్చేసి ఆయన కార్ లోనే పడుకుంటారు, మరి వేరే వాళ్ళది ఎలా ఉంటుందో నాకు తెలియదు, మాదైతే ఆయన కార్ లోనే పడుకున్నారు. నెక్స్ట్ అకామిడేషన్ వచ్చేసి మేము 3 nights ఉన్నాం కాబట్టి 3 days కి క్యాలిక్యులేట్ చేసుకుంటే గనక మనకి ఫస్ట్ డేది 6,500 అయింది 2 days కి, సెకండ్ డేది 3,200 3,300 అయింది. సో యావరేజ్ లో మనకి 3,300 అవుతుంది. ఓవరాల్ మనకి బడ్జెట్ వచ్చేసి మనం మోడరేట్ లగ్జరీలో చూసుకుంటే గనక 9K to 10K అవుతుంది. మనం ఇంకా డార్మిటరీస్, సెపరేట్ రూమ్స్ తీసుకుంటే అంటే చిన్న చిన్న రూమ్స్ తీసుకుంటే కనుక ఇంకా తక్కువ మనం చేసుకోవచ్చు. ఇది కూడా నేను ఈ బడ్జెట్ అంతా చెప్పేది 3 members కి, మేము 3 members వెళ్ళాం కాబట్టి దాన్ని బట్టి. ఫుడ్ వచ్చేసి కంప్లీట్లీ మనం పొద్దున్న నుంచి నైట్ వరకు ఎంత తిండి తింటామో దాని మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఎంట్రీ టికెట్స్ అన్నిటికీ ఉంటాయి. ఎంట్రీ టికెట్స్ ఎక్కడైనా కూడా 40 to 60 rupees per head ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత యాక్టివిటీస్ కి చార్జెస్ ఉంటాయి. సో యాక్టివిటీస్ సచ్ as జిప్ లైన్, బోటింగ్, కయాకింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 300 అలా ఉంటుంది. 250, 300, 400 బేస్డ్ ఆన్ ద ప్లేస్. అక్కడ మొత్తం మనం బోటింగ్ వీటికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి సో ఇది మనం ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత సేవ్ చేస్తామో అంత ఎక్స్పెండిచర్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి వ్యూ పాయింట్స్ కి ఎక్కడైనా జీప్ రైడ్స్ ఉంటాయి. మనం వెళ్ళిన వ్యూ పాయింట్స్ కురుంబలకొట్ట వ్యూ పాయింట్ అండ్ 900 కండి గ్లాస్ బ్రిడ్జ్, అటమల్ల గ్లాస్ బ్రిడ్జ్ కాబట్టి ఈ ఆఫ్ రోడింగ్ 900 కండికి మనకి 300 per head యావరేజ్ లో అయ్యింది. అదర్ జీ పాయింట్స్ కి అంటే అదర్ వ్యూ పాయింట్స్ కి జీప్ వచ్చేసి పర్ జీప్ 300, లోపల ఎంతమంది అయినా ఎక్కొచ్చు, అట్లా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ తర్వాత మేజర్ గా మేము ఖర్చు పెట్టింది ఏంటంటే వైల్డ్ లైఫ్ సఫారీ కాబట్టి అది నేను చెప్పాను కదా, పర్ వ్యాన్ 7,700 అట్లా చెప్పారు. మేము ఒక 9 members కూర్చున్నాం. సో స్ప్లిట్ లో మాకు యావరేజ్ లో ఇంత అయ్యింది. సో ఇవి మేజర్ గా మనం ఖర్చు పెట్టుకునే థింగ్స్. ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్ ఒకటి సెట్ అయిపోతే మేజర్ గా మనం కట్ ఆఫ్ చేసుకోగలిగితే మిగతా దగ్గర మనం ఆ డబ్బులు ఎక్స్పెండిచర్ మనం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా 3 members కి మాకు 14,500 మోడరేట్ లగ్జరీలో అయిపోయింది. సో ఈ లెక్కన మీరు చూసుకోండి, 5 members వెళ్తే ఎలా ఉంటుంది, 6 members ఎలా వెళ్తే ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మీకు ప్రతి చోట కట్ ఆఫ్ అవుద్ది. ఈ జీప్ రైడ్స్, ఈ యాక్టివిటీస్ ఇది పర్ హెడ్ పక్కా అవుతుంది. సో దాని బదులు మీరేంటంటే ఎక్కువ మంది వెళ్ళినప్పుడు ట్రాన్స్పోర్ట్ లో కానీ అకామిడేషన్ లో కానీ మీరు మేనేజ్ చేసుకోగలిగితే అక్కడ మీకు కొంచెం తగ్గుతుంది. వయనాడికి ఎవరు వెళ్ళినా మేజర్ గా కవర్ చేసుకునే ప్లేసెస్ ఏంటి అంటే కురువ ద్వీప్, కురుంబల్కుట్ట వ్యూ పాయింట్, బాణసుర సాగర్ డ్యామ్, పూకోడ్ లేక్, లక్డీ వ్యూ పాయింట్, చంబ్రా పీక్, గ్లాస్ బ్రిడ్జ్ 900 కండి, సూచిపర వాటర్ ఫాల్స్, ఇక్కడ అట్టమల్ల గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది, కరపుజ డ్యామ్, ఎడక్కల్ కేవ్స్. సో ఇవి ఓవరాల్ గా మేజర్ గా ఎవరైనా కవర్ చేసుకునేది. సో ఇందులో ఎక్కడ దేనికి అంత రెస్ట్రిక్షన్స్ లేవు. ఒకవేళ మీరు ఈ ప్లేస్ ఓపెన్ ఉందా లేదా తెలుసుకోవాలంటే నేను చెప్పే టిప్ ఏంటంటే దాని నియర్ బై రిసార్ట్స్ లొకేషన్ స్టేస్ ఉంటాయి కదా, వాళ్ళకి కాల్ చేసి మేము ఇక్కడ స్టే బుక్ చేసుకోవాలని అనుకుంటున్నామంటే వాళ్ళు అక్కడ ఉందో లేదో అనే డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. కమింగ్ టు చంబ్రా పీక్ అండ్ సూచిపర వాటర్ ఫాల్స్, దీనికి కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. ఏంటి అంటే సూచిపర వాటర్ ఫాల్స్ కి పర్ డే 1,500 people నే అలౌ చేస్తారు. సో మీరు దాన్ని బట్టి వెళ్ళడం బెస్ట్. ఇది కూడా క్లోజ్ ఉంది మేము వెళ్ళినప్పుడు. చంబ్రా పీక్ పర్ డే ఓన్లీ 200 members ని
అలో చేస్తారు. అండ్ దీనికి ప్రాసెస్ కూడా ఏంటి అంటే మనం ఎర్లీ మార్నింగ్ 4:00కి ఆ లొకేషన్కి వెళ్ళి ఒక టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత 7:00కో 7:30కో టికెట్స్ ఓపెన్ అవుతాయి. సో ఆ టికెట్స్కి ఈ టోకెన్ చూపిస్తే అప్పుడు టికెట్ ఇస్తారు. ఆ తర్వాత మనకి 5 to 6 అవర్స్ ఓవరాల్ ట్రెక్కింగ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు మీ డేని ప్లాన్ చేసుకోండి. సో చూసారు కదా, నేను చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. మీరంతా గో త్రూ అవ్వండి. ఫుల్ వీడియో చూస్తే కానీ క్లారిటీ రాదు. సో నా సజెషన్ ఏంటి అంటే ఫుల్ రైనీ మంత్స్ ఉంటాయి కదా, ఆ మంత్స్ అస్సలు ప్లాన్ చేసుకోకండి. మీకు వ్యూ పాయింట్స్ తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం రైనీ సీజన్ స్టార్టింగ్లోనో ఎండింగ్లోనో ప్లాన్ చేసుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది. సో నా వీడియోస్ని నేను ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీ సైడ్ నుంచి మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం చూడకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నాకు అర్జున్గా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టావు, అడ్రస్ పెట్టావు. మాకైనా ఖర్చు 70,000. ఆ 70,000 కట్టాలి. ఇప్పుడు మాకు 70,000 కట్టాలి. నీ అడ్రస్ ఎంతసేపు కాదు.